2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగాను మనీ పరంగాను డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ 2వ స్థానం అధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంత మంచిగా ఉండదు కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. కుటుంబ పరంగా మాత్రం, మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది మీ పార్ట్నర్తో. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమ స్థానంలో కుజుడు మరియు గురువు ఉండబోతున్నారు. కుజుడు మీ మేషరాశి నుంచి వృషభ రాశికి వస్తున్నారు 12వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. మీ కెరియర్ పరంగా మాత్రం మేనేజర్తోనూ అలాగే మీ బాస్తోనూ ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై